మీకు శుభవార్త చెప్పాలన్నా, మన తెలంగాణ ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుంది. సరి ఉరుకుతుంది అని చెప్పొచ్చు. గట్టెట్టు ఉరుకుతుంది పోయి ఒదికు పుక్కట్ల బస్సులు నడుస్తాయి. ఆడోళ్ళంతా కొట్టుకొని వస్తారు, జుట్లు విక్కుంటారు. ఆ డ్రైవర్లేమో నెత్తులు కొట్టుకుంటారు. అక్కడనేమో బస్సు డ్రైవర్లని కొడితే మంచిగా ఉండదు, పోలీస్ స్టేషన్లో కేసులు అయితే స్టిక్కర్లు లాంటి ఇస్తారు. అంతా నష్టమేరా నాయన అంటే నువ్వు లాభం అనబడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్న, వట్టి విక్రమార్క గీలు చెప్పినట్టు నువ్వు చెప్తావేందా? నువ్వు నీకు మతి ఉంది మాట్లాడుతున్నావు, మతి లేకుండా మాట్లాడుతున్నావు అంటారా? రుకో జరా, సబర్ కరో, మ్యాటర్ చెప్తా. ఆర్టీసీ పుక్కట్ల జనాలను ఎక్కించుకుంటుంది, లేడీస్ని. ఎస్ ఆఫ్ కోర్స్ ఫ్రీగానే ఎక్కించుకుంటుంది. ఏది మహాలక్ష్మి పథకం కింద 100% ఆక్యుపెన్సీతో ఫుల్గా కలకలగా బస్సు అయితే నడుస్తుంది. ఆర్టీసీ ఫ్రీగా ఎక్కించుకుంటున్నా కానీ టికెట్ ఇస్తలేదా? ఇస్తుంది కదా ఫ్రీ టికెట్ అని. ఆ ఫ్రీ టికెట్లు ఒక బస్సులో ఎన్ని కట్ అయితే గన్ని ఫ్రీ టికెట్ల పైసలు మన తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీకి ఇస్తుంది. ఇవ్వకపోతే అసలు ఊకోడు. అక్కడ ఉన్న సజ్జనారన్న ఖచ్చితంగా గుంజుకుంటారు రేవంత్ అన్న దగ్గర పోయి. ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోయినా వచ్చే సంవత్సరం అని ఇవ్వాలి, ఎట్లయినా బకాయి కింద ఉంటుంది. కాబట్టి ఆ పైసలు అయితే ఖచ్చితంగా వచ్చే పైసలు కాబట్టి ఆర్టీసీ లాభాలలోనే నడుతుంది. ఇప్పుడు మీకు ఇంకో ఆలోచన వచ్చి ఉండొచ్చు, అన్న ఆర్టీసీ అయితే లాభాలలోనే ఉంది, మరి గవర్నమెంట్ లాస్ అయితే లేదా అంటే అఫ్ కోర్స్ గవర్నమెంట్ లాస్ అవుతుంది. కానీ గవర్నమెంట్ ఎందుకు లాస్ అవుతుంది? గవర్నమెంట్ ఆ పైసల్ని మన మీద పన్నుల రూపంలో, ట్యాక్స్ల రూపంలో, అడ్డగోలు రేట్ల రూపంలో, ఇప్పుడు 150 రూపాయలు బీరు దొరికేది 220 రూపాయలతో కొత్త బ్రాండ్ ఈ మధ్య రీసెంట్గా వచ్చింది. గట్లా అడ్డమైన వాటి మీద అడ్డగోలు ఛార్జీలు వేసి పైసలు గుంజే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. ఇప్పుడు 200 రూపాయల వరకు, 200 యూనిట్ల వరకు నువ్వు కరెంటు కాలిస్తే ఫ్రీ అంటే, దాని తర్వాత మనకి యూనిట్లు పెరిగిన కొద్దీ మనం కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది. చూసినా దీని మీద ఇయ్యాలి కాకపోతే రేపు ఎల్లుంటో ఛార్జీలు పెంచేస్తారు. అప్పుడు అదంతా కూడా అక్కడ కవర్ అవుతారు అన్నట్టు. ఏదో ఇక్కడ కొట్టి అక్కడ పెడతారు అన్నట్టు. ఇది ఎట్లుంటుందంటే, ఒక బ్యాంకులో మనకి లోన్ ఉందనుకుంటే ఆ బ్యాంకులో లోన్ కట్టడానికి ఇంకో బ్యాంకులో లోన్ తీసి ఆ లోన్ తీసుకొచ్చి ఇక్కడ కట్టినట్టు అన్నట్టు. అంతే. ఇప్పుడు ఆర్టీసీకి మనం ఫ్రీగా ఎక్కుతున్నాం, కానీ ఆ పైసలు కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అటు కట్టుతుంది. ఆ కట్టిన పైసలు మన దగ్గర గుంజి పారేస్తుంది. ఇదే స్కీమ్ అన్నట్టు. ఎవ్వడు కూడా ఇంట్లోకి వెళ్ళి ఫ్రీగా జేబులోకి వెళ్ళి తీసుకొచ్చి పైసలు పెట్టాడు. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ జేబులోకి వెళ్ళి పైసలు పెట్టదు. మన జేబుల్లోకి వెళ్ళే కొట్టి మన దగ్గర, నా దగ్గర 10 రూపాయలు, నీ దగ్గర 10 రూపాయలు, నీ దగ్గర 10 రూపాయలు, నీ దగ్గర 10 రూపాయలు కొట్టి గా పైసలు తీసుకొచ్చి మనకే పెట్టి నేను ఇది చేసినా అది చేసినా అని గఫాలు చెప్పుకుంటున్నట్టు. గది ముచ్చట. అఫ్ కోర్స్ ఎంత చెప్పినా అర్థం చేసుకునేటోడు అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోలేనాడు అర్థం చేసుకోడు. దట్స్ ఇట్. ఎన్ని ఇడిచిపెడితే నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ లాభాలలో ఉన్నదన్న మాట ఏం లేదబ్బా. ఫస్ట్ టైం వింటున్నా, అందుకే సంతోషపడుతున్నాను నేను. ఎప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇప్పుడు మనం నష్టపోయినా ఆర్టీసీని లాభాలలో పెడుతున్నాం అన్నట్టు. సంతోషపడతాం దీనికన్నా. గమ్మతుందిలే ముచ్చట. సరే, ఇట్లాంటి గమ్మతి ముచ్చట్ల కోసం, పనికొచ్చే ముచ్చట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu 65.